रिएक्ट करने वाली हूँ ऑन द वीडियो अखंडा टेम्पल सीन ऑफ नंदामुरी बालकृष्ण सर. So before I start, hello and I'm Munali Naik. Welcome to my channel रखने वाली मोना. और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल. So let's go. ఎప్పుడు నీ మాట వచ్చేది సామి, అట్టాది నువ్వే వచ్చావు. ఏంది కదా? అసమనం శరీరం ఆవాహం, ప్రాణం ఆవాహం, నరమది. అఖండ వీడు నీకు తెలుసా? అఖండ రుద్ర సికందర్ ఘోరా. వీడు మా గురువుని గుంపుని ఎగబడి చంపినాడు సామి. వీడు మామూలోడు కాదు సామే. సప్త చక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామే. పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి, తాకడానికి జంకుతాయి, తల వంచుతాయి. రక్తాన్ని గట్టగట్టించే చలైనా, రక్తాన్ని మరిగించే మంటైనా వీళ్ళని తాకలేవు. కాలం వీళ్ళకి బానిస, మంత్రం వీళ్ళకి దిశ. లోకా సమస్త సుఖినోభవంతు అనే ఒక్క మాట కోసం ఎక్కడికైనా వస్తారు, యజ్ఞము చేస్తారు, అవసరమైతే యుద్ధము చేస్తారు. ప్రచండ, నేనెందుకొచ్చాను నువ్వేం చెప్తున్నావు? వాణ్ణి చంపాలి. ఈ ప్రపంచంలో నీకేదంటే భయం? చావంటే. ఆ చావుకి వాడంటే భయం. నేను పిలిస్తే భూతాలే పలుకుతాయి, వాడు పిలిస్తే భూతనాథుడే కదులుతాడు. అలాంటి వాడు నాకెందుకు ఎదురొచ్చాడు? ఆడు పుట్టిందే నీకోసం, ఆయుధం పట్టిందే నీకోసం, ఇక్కడ అడుగు పెట్టిందే నీకోసం. ఆ శివుడే శిశువు రూపంలో ఆడిన ఆట సామి. ఈ ముప్పు తిన్నా, ఈ ముప్పు తీర్చే వెళ్తా, నమ్ము. అయ్యా, దైవాన్ని పీకేసి చూదమాడడం తప్పయ్యా. తప్పు మాది కాదు పంతులు, దేవుడిదే. మాకు పనివ్వలే, అప్పుడు ఆడుంటేంది ఈడుంటేంది. పని దేవుడు ఇవ్వడండి, మీరే వెతుకోవాలి. మాది మేము ఎత్తుకునేటప్పుడు ఆ దేవుడు ఎందుకో? అంతే, పంట పండని పొలం పనికిరాని దేవుడు అవసరమా? మీరంతా శిక్ష అనుభవిస్తారు. చచ్చే ఎవడేస్తాడో? బైరాగి బ్యాగ్ లో హ్యాండ్ తగ్గింది, వాడుతురా. Now I guess they all are gone. నాకే జోదం రాదు. మరి ఏ చూద్దాం వచ్చో? పులి జోదం అంటే మేక పులి ఆట. ఈ ఆటలో మేకవుడు పులెవడు? మందలుగా ఉండేది మేకలు, సింగిల్ గా వచ్చేది పులి. అరే పులి వచ్చిందిరో, మనం మేకలమంట. సరే, మేము మేకలమే, నువ్వు పులివే. ఇప్పుడు చూయించరు ఈ ఆట. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. Much needed by the way. Should be punished by it. అఖండ రుద్ర సికందర్ ఘోరా. గమ్యం కైలాసం, భక్తం కపాలం,
ఆయుధం త్రిశూలం, కర్తవ్యం దుష్ట సంహారం. సైనిక్, శివకా సైనిక్. అయితే ఎక్కడ కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. వెళ్ళకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాడేమైనా పిల్లలా? దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి. ఏంది మాట మాట్లాడితే సోనం చూపిస్తుండా? కొడుతా శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిద? గాడిదా? మా ఊరో మా గూడే మా ఇష్టం. ఉంచుకుంటాం లేకుంటే పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు ఆ అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్లలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చెలగాడు పడతారు. ఆగండి, మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏమిటి? మీకు ప్రాణం పోయే జబ్బొస్తే ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రికి. మరి ఆసుపత్రి ముందు గుడెత్తుకుంటుంది. దేవుడా, నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను, నాకు అండగా ఉండు అని దండం పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు. ఎందుకు? తను చేసే పని వెనక దైవం ఉంటాడనే నమ్మకం. నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాలని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకు? దేవుడు తమ వెనుకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం. This is just a wow. Please, ma'am. Please, ma'am. Please. So, please. முடியாது. Please, ma'am. Please, madam. Please, sir. Please, please, ma'am. Please, sir. Please. Ma'am, please, ma'am. Ma'am, please. Sir. Mark this. ఒక హాస్పిటల్లో బ్లాస్ట్ జరిగితే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన జనం చనిపోవాలి. బట్ చనిపోయింది ఒకే ప్రాంతం వాళ్ళు. Yes, sir. దాని ఎంక్వైరీ రిపోర్ట్ అడిగాను. ఎక్కడ? ఎస్ సార్, రెడీగా ఉంది సార్. గుడ్. వాళ్ళు హాస్పిటల్లో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల జాయిన్ అయ్యారన్నారు. దానికి కారణం వర్ధా మైన్స్ అన్నారు సార్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. నేనే సైట్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాను. అక్కడ జస్ట్ కాపర్ మైన్సే ఉన్నాయి. రేడియేషన్ ఉండే ఛాన్సే లేదు సార్. ఆర్ యూ షూర్? ఎస్ సార్. He's into some case, Hello? na? அப்படியா? Remove the cameras. నువ్వు ఫార్మర్రా, క్రిమినల్లా, ఇంకా నాకే క్లారిటీ రాలేదు. జస్ట్ ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తే 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెరీ అమౌంట్, డబుల్ టు మై వెయిట్. ఈ ఫోన్ నాకే కాదు, ఇక్కడున్న ఎవరికైనా వచ్చిండొచ్చు. ద సొసైటీ ఈస్ ప్రొటెక్టెడ్ బై గాడ్ అండ్ గన్ అంటారు. ఈ ఆఫర్ విన్నాక గాడ్ టెంప్ట్ అవ్వకపోవచ్చు, బట్ గన్ పట్టుకున్న ఎవడైనా టెంప్ట్ అవ్వచ్చు.
కేస్ క్లోజ్ చేద్దామని వచ్చాను. నిన్ను క్లోజ్ చేసేదాకా తీసుకురావద్దు. అసలేం జరిగింది? ఎందుకు నిన్ను చెప్పాలో వాళ్ళు చెప్పరు. ఎందుకు నువ్వు చెప్పావో నువ్వు చెప్పు. హూ విల్ టెల్ ద ట్రూత్? నిజం ఎవడు చెప్తాడో? So peaceful. వరద మైన్స్ లో జరుగుతోంది కాపర్ మైనింగ్ కాదు, డేంజరస్ యురేనియం ఎక్స్ట్రాక్షన్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మురళీకృష్ణ గారు ఇదంతా బయట పెడతారని ఆయన ఇలా చేస్తున్నారు. ఈ ఫైల్స్ తో నేను 1 hour లో అక్కడ ఉంటాను. ఒకసారి కృష్ణమాచార్య సార్ని కలవాలి. ఓకే. నోరు తెరిస్తే యుద్ధాలు జరుగుతాయంటారు. తెరిచావు. 100 మంది పిల్లలు పైకి పోయారు. వాడు లోపలికి పోయాడు. 1000 మంది జనం కిందకి పోయారు. వాడెవడో వచ్చి నా తమ్ముణ్ణి చంపి నన్ను డిస్టర్బ్ చేశాడు. వాడి కథ ముగించే పనిలో నేనుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావంటే He gets to read it. వాడు చిన్న పిల్లాడు. నీ కోపం నా మీద. నన్నేమైనా చెయ్యి. వాడినేం చెయ్యొద్దు. వాడినేం చెయ్యొద్దు ప్లీజ్. ఇది దాని కొడుకు కూడా చూడాలి. డిపార్ట్మెంట్ ఉంది, దాని వెనక గవర్నమెంట్ ఉంది, జనం మీద నాకు సెంటిమెంట్ ఉంది, నా ఆయింట్మెంట్ ఉందని నాకు ఎదురొస్తే ఏం పీక్కుంటావు పీకో. తీసుకుపోదాం రావండి. God. The ending was so disturbing, by the way. Oh God, doing such a thing in front of the kid. Seriously, I was about to cry, you know. Already my head is paining. Already my half of my head is paining. And after watching this, it's like, shit, this is so disturbing.
My God, the first half was so good. The way he was explaining the importance of temple and each and everything. The way he said, "Now instead of ask mercy to God instead of asking Him to appear in front of you," and all. So everything was like literally so powerful. And yes, लोग कैसे डरते नहीं ना टेम्पल में बैठ के कुछ भी करते रहते हैं and all that. Actually, अगर मेरे में किसी चीज का डर है तो इट इज ऑफ कर्मा, गॉड एंड एवरीथिंग. बिकॉज सी इवन इफ वी डू समथिंग रॉन्ग और समथिंग बैड एंड वी कैन हाइड इट फ्रॉम द वर्ल्ड, आई एम नॉट लाइक दिस एंड आई एम नॉट लाइक दैट एंड ऑल, बट यू कैन हाइड फ्रॉम गॉड, राइट? सब कुछ वो देख रहे हैं. तो दैट्स द रीजन आई एम द वन जो बहुत डरती है कर्मा एंड गॉड एंड ऑल इस सारी चीजों से. एंड ये लोग बिंदास बैठे हुए हैं टेम्पल में. The way he explained the importance and everything of temple is just wow. How it is compared with science and all, and the answer which he gave is just fantastic. Okay, so the twin brother is in some problem, right? I didn't understand the exact problem because I haven't watched the movie, but seems to be like कोई तो उसको फंसाने की कोशिश कर रहा है. एंड 100 करोड़ मिलेंगे अगर उसको मारे. 100 करोड़ क्या बात हो रही है, माँ कसम. 1 करोड़ कभी आंखों ने देखा नहीं होगा ऐसे 100 करोड़ की बात. ओके, बट देन व्हेन ही वाज मेडिटेटिंग एंड वो बाद में उनको बचा लेते हैं औरत को. वो स्टोरी जानने के बाद मुझे पूरी लाइफ है उनके पास अभी, उस वुमेन के पास, एंड बच्चे के सामने ये सारी चीज. सम पीपल आर सो इनह्यूमन, सो बैड, वर्स, यू नो, लाइक आई डोंट नो इफ इट हैपेंस विथ यू और नॉट. अगर मेरे सामने किसी को ऐसे हल्का सा कट भी हुआ होगा ना कहीं पे, हाथ पे वगैरह, आई फील लाइक कि मुझे हुआ है. मतलब दूसरों के पेन मुझे ऐसे फील होते हैं कि जैसे मुझे हुआ है, मुझे कट गया, एंड आई लिटरली फील समथिंग एल्स ऑन माई बॉडी. ओके, सो आई जस्ट फील कि इन लोगों को कैसे कुछ नहीं होता when they do so many different things and they are like very much okay with all those things. And I don't know, literally the way he was hitting people in temple, that is much needed because बहुत सारी जगहों पे बहुत सारी खराब चीजें होती रहती है. Impactful scene. So this was my reaction on Akhanda temple scene of Nandamuri Balakrishna sir. If you want more of such videos, guys, do like this video as much as you can and share as much as you can, because in your views only I get to know what my audience love to watch and what not, and accordingly I come up with videos. So please give good response. Baki parak niyale.